guys, welcome back to our YouTube channel Telugu Adventure. మీరందరూ లాస్ట్ టైం మన ఛానల్ ఒక వీడియో చూసే ఉండొచ్చు. అదేంటంటే మన వర్క్ షాప్ లో కీస్ ని హైడ్ చేసి ఎవరైతే ఎక్కువ కీస్ ఫైండ్ అవుట్ చేస్తారో వాళ్ళకి వచ్చేసి చికెన్ బిర్యానీ అని చెప్పేసి ఒక ఛాలెంజ్ అయితే చేసినాం. ఆ వీడియో పైన మీ సపోర్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అంతేకాకుండా చాలా మంది మెసేజ్ చేశారు, పర్సనల్ కాల్ కూడా చేశారు. ఇదేదో కాన్సెప్ట్ బాగుంది, దీన్ని అదే విధంగా కంటిన్యూ చేయండి అని చెప్పేసి. సో దాని ఇన్స్పిరేషన్ తోటే ఈ వీడియోలో మేము చేయబోతున్నాం ఫైండ్ కీస్ అండ్ ఈట్ KFC చికెన్ ఛాలెంజ్. దానికోసం మీరు ఇక్కడ చూసినట్టయితే ఇన్ని చికెన్ బాక్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఓవరాల్ గా ఇక్కడ వచ్చేసి 16 పీసెస్ అయితే ఉన్నాయన్నమాట. చిన్నవి కూడా కాదు, మీరు చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో. సో ఈ రోజు వచ్చేసి ఛాలెంజ్ ఏ విధంగా ఉండబోతుంది అంటే, లాస్ట్ టైం లెక్క కీస్ ని ఫైండ్ అవుట్ చేసుకుని రావాలి. అంతేకాకుండా ఎక్కువ కీస్ కాదు, ఎవరికైతే ఒక కీస్ దొరుకుతుందో కీస్ పట్టుకొని ఉరికొస్తారు, డైరెక్ట్ ఇక్కడ నుంచి ఒక పీస్ అయితే తినిపోతారు అనమాట, లేకపోతే తీసుకొని పోతారు వాళ్ళ ఇష్టం. ఇక సో చూద్దాం ఎవరికి ఎక్కువ కీస్ దొరుకుతాయి, ఎవరికి ఎక్కువ పీసెస్ దొరుకుతాయి అని చెప్పేసి. వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఛాలెంజ్ స్టార్ట్ అయ్యే ముందు అయితే ఒక చిన్న డిస్క్లైమర్. అదేంటిది అంటే, మన దగ్గర వచ్చేసి 16 పీసెస్ ఉన్నాయి, కీస్ వచ్చేసి 11 ఉన్నాయి. ఇప్పుడు నేను 11 కీసే హైడ్ చేస్తా. కాకపోతే ఇందులో ట్విస్ట్ ఏంటిది అంటే, ఫస్ట్ నుంచి కీస్ అయితే ఫైండ్ అవుట్ చేసుకుని వస్తారు కదా. ఫస్ట్ ఒకరికి దొరుకుతుంది, సెకండ్ వాళ్ళకి, థర్డ్ వాళ్ళకి దాకా దొరుకుతుంది కదా. ఆ విధంగా 8 కీస్ దొరికేంత వరకు ఒక్కొక్క పీసే. లాస్ట్ మిగిలి ఉన్న 3 కీస్ ఎవరైతే ఫైండ్ అవుట్ చేస్తారో వాళ్ళకి వచ్చేసి 2 పీసెస్. అర్థమైందా? 8వ కీ దాకా ఒక్కొక్క పీసే తీసుకోవాలి. 9వ కీ ఎవరు దొరుకుతావు వాళ్ళకి 2 పీసులు, 10వ కీ ఎవరు దొరుకుతావు వాళ్ళకి 2 పీసులు, 11వ కీ ఎవరు దొరుకుతావు వాళ్ళకి వచ్చేసి 2 పీసులు. ఇంకా ఎక్స్ట్రా 2 పీసులు ఉంటే అది నాకు ఇట్స్ పెట్టేసారు. స్టార్ట్ చేద్దామా? మీ కెమెరాస్ తీసుకోర్రి, ఇక్కడ నుంచి హైడ్ అయ్యి వెళ్ళిపోర్రి విత్ మెయిన్ కెమెరా. నేనైతే కీస్ హైడ్ చేసిన తర్వాత మేము పిలుస్తా. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి, మాకు ఆ పాకొండ కీస్ కూడా దొరకపోతే అని నాకే ఇక మర్చిపోరు. పాపం అని ఏదో చేస్తున్నావు అని 2 పీసులు ఇస్తా అనుకున్నాం. కండక్టర్ ఏదైనా డ్రైవర్ అయితే ఇంకో ట్విస్ట్ చేస్తా. ఇలా ఒకవేళ 8 కీసే మీకు దొరికినాయి అనుకో, లాస్ట్ 3కి 2 కదా, 6 నాకే. అది మీ ప్రాబ్లం. ఛాలెంజ్ పెట్టేలా మీ 6 ఉన్నారు, 11 కీస్ ఉన్నాయి. 8 దాకా 4 దొరుకుతాడు, 4 తింటాడు, మళ్ళీ లాస్ట్ 2 దొరుకుతాడు, 2 తింటాడు, 6 తింటాడు. అదే లెక్క పెడతలేరు, నా మీద వాడి పెడుతుర్రు. ఏం చేస్తావు? ఇది నాకు కూడా కూర్చోడు, నాకు 2 పీసులు ఉంటాయి, అది కూడా కూర్చుంటా. నాకు ఇంకో డౌట్ వచ్చింది. అంత మంచిగా చేత కెమెరా అంత మంచిగా ఉంది. ఓకే, కెమెరా ఇక్కడ పెట్టుకొని ఇక్కడ పెట్టిన గాయస్ అంటాడు, ఆ ఫేస్ నేను తీసుకొని పోతాడు. అప్పుడు మన మీ ముందే తీసి చూపిస్తాగానే మళ్ళీ మీతోటే ఉంటారా? మిమ్మల్ని ఇడిసేటి నేను ఏం తినా ఇళ్ళకి. ఓకేనా? మీకు లాస్ట్ మీకోసం ఈ ప్యాకెట్లన్నీ వస్తాం మీకోసం. అది తినా ఇక నేను పెద్ద పెద్ద మళ్ళీ అయితే ఇక్కడైతే పంపిండు మొత్తానికి. అయితే అక్కడేమో గెట్లు పెడుతుండు అన్ని స్టార్ట్ అని. గెట్లు కాదు, మనం 6 ఉన్నాం. 6 అందరికన్నా ఎక్కువ క్యూరియాసిటీ ఏముంది తెలుసా? ఫస్ట్ ఎవడు వచ్చి పెద్ద చికెన్ లేపెత్తాడు అనే క్యూరియాసిటీ నాకా. ఇవి లేకపోతే పెద్ద పీస్ ఎవరు తీసుకో అందరు ఎరికేడ లేపేద్దామని అన్నదానే. ఇప్పుడు మీరు బయట పడకపోతే ఏం చేద్దాం? దానికి పెద్ద పీసులు చూసిరు కదా, ఇళ్ళకెంచలి ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఎవరు లేపెత్తారా అని ఉన్నది. కాకపోతే బయట పడుతుంది. నేనైతే లెక్కింది అది పెద్ద పీసులు పెద్ద తీసుకుంటాను. సో మొత్తానికి మన వర్క్షాప్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినా. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ 11 కీస్ని అయితే హైడ్ చేయడం అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ కీ కొన్ని ఈజీగా పెడదాం, పోయినసారి లెక్కనే కొన్ని హార్డ్గా పెడదాం. 3వ కీ, 4th one, 5th one, 6th, 7th, 8th. 8 అయిపోయినాయి, 9, 10, 11 ఉన్నాయి.
ఇంకా 2 ఉన్నాయి. ఇగో అదే కాదు 8 దొరికాక ఇబ్బంది 9 దొరికింది అనుకో 2 వస్తాయి ఇంకా స్టార్ట్ అయ్యేది వాడ కొంచెం లేట్ అయినా పర్లేదు లాస్ట్ గుర్తుపెట్టుకో ఎన్ని తాళాలు దొరికాయి గట్ల కాదు బాయ్ ఇది ఒక పని చేయాలి ఎట్లా తెలుసా ఆయన చెప్తారా గట్లా ఎవరు స్టార్ట్ అయితే వాళ్ళకు ఉండాలి. ఇగో నేనే చెప్తాను పలా నేను చెప్పుకుంటా 8 దొరికాక మెల్లగా ఇంత 7 వాళ్ళకి కింద దొరికింది 8 దొరుకుతుంది అనగానే ఇక ఇది కాదు 7 దొరుకుతుంది సార్ 7 నాకే దొరికింది పొద్దున్న దాచెట్టుకుంటా ఒకటి దొరికాక చూసి 8 దొరికిన 2 తీసుకుంటా ఇదే స్టార్ట్ అయితే నా మైండ్ లో తిరిగింది. నీకు ఎట్లా వచ్చింది అంటే మన వాళ్ళగా బ్రదర్స్ పౌష్టికాహార లోపం పౌష్టికాహారం పౌష్టికాహారం బాగా అధికంగా అయిపోయింది అసలు ఏడ హైడ్ చేయాలని అర్థం అవుతలేదు. ఇలా ఇట్లా చూసినా నీకు కనబడుతుంది దానికన్నా. లాస్ట్ వన్ దీన్ని ఒక్కదానికి తక్కువ పెడతారన్న. ఈ వీక్ కూడా పెడతా వీక్ కూడా. సో ఫైనల్గా 11 కీస్ అయితే హైడ్ చేసేసిన. చూద్దాం మరి ఎవరు ఎక్కువ ఫైండ్ అవుట్ చేస్తారు ఏం కదా అని చెప్పేసి. ఎంజాయ్ చేస్తారు ఇక్కడ నుంచి వెళ్ళిగా. మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. సో దొరికినాయి వాళ్ళు తింటారు, దొరకని మనం తిందాం. టైమర్ అయితే స్టార్ట్ చేద్దాం. వాళ్ళకి ఇక్కడ నుంచి 30 minutes టైం. నేను మీకు చెప్పలే కదా 30 minutes టైము. 30 minutes ఫైండ్ అవుట్ చేస్తా ఓకే, లేకపోతే కథం. అందరు ఆడ కామన్గా ఉన్నారు. ఒక్కడేసారి టైమర్ స్టార్ట్ చేస్తా ఊరుకొస్తారు. అన్ననైతే పిలుతుండో ఇక పోతున్నాం. అందరం ఒక ప్లాన్ వేసుకున్నాం. అందరం ఉరికినారు టైం స్టార్ట్ అయింది అంటున్నాం. కాకపోతే మేము ఉరకం వెళ్ళకపోతాం. ఫస్ట్ ఎవరు వస్తామని టైం సేఫ్ అవుతుంది. అందరూ ఒకటేసారి కథ కాదు. అయ్యో ఎన్ని ప్లాన్లు వేసుకున్నా దొరికినోడే తింటాడు. పక్కనకి అయితే ఇవ్వండి నాకు తెలిసి. మరి దొరికినా ఒకటి తినలేదు అడుగు. రారు స్టార్ట్ అయింది ఉరుకుతున్నావు. కమాన్ వెళ్ళు పెద్దది. నేను కూడా నా పీస్ నేను తీసుకుంటా. ఫస్ట్ నాకే దొరికింది. నాకు 2 పీసులు బోనస్ ఉన్నాయి కానీ ఒకటి దీనికి కూడా పోతున్నాయా. దొరికిందిరా. దొరికింది. ఒకటి కూడా తింటున్నానే నానే తింటున్నా. కూర కూడా దొరికింది. ఆడికి వచ్చేసి కూరగాయలు టైం వచ్చేసి 2:50. అమ్మని అమ్మ అందరు దొరుకుతున్నాయి. నీ బిస్కెట్ వేసేట్టున్నా అయ్యా నీకు దొరకలే. మన సోపతి ఇంకా 2 ఉన్నారు. ఇక్కడ దొరకాలి నాకు.
ఫోర్త్ వన్ కంప్లీట్. మీరు సాధించుకున్నాడు ఒకడన్నా దొరికిందని. అమ్మో దీని కింద పెడదామనుకుని ఇక నయం పెట్టదని ఏమైంది. మొత్తం వర్షాప్ అంతా ఆమా చెప్తారుగా. వీడికి ఒక కనిమే దొరికిందా అన్ని కనిమే చూస్తుండే. అందరు దగ్గరే తేలాడుతారు కానీ అక్కడనే ఉన్నాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేకపోతారు. ఇంకిద్దరికి ఇంకా బోని కాలే నాకు కాలేదు, ఇంకోళ్ళకి కాలేదు. క్యాట్ కానీ బోని కాలే, డింపి కానీ బోని కాలే. అది తినుడు తర్వాత తినుడు ఉంటే పట్టబడాలి ఇంకటోని. ఒకటి కంప్లీట్, ఇంకోటి వెంకలాడి, ఇంకోటి కూడా తినాలి. టైం వచ్చేసి 5 minutes 30 seconds కంప్లీటెడ్. బయట లేదు, ఓన్లీ లోపలనే. బయట లేదురా టైసన్ గా. జింక చిక్క జింకంకా. తీసుకో మరి ఎందుకు పీసెస్ అయిపోతాయి, మంచి దేవులాడకుండా అయిపోతాయి. అన్ని తీసుకొని ఇప్పటికైతే 5 దొరికినాయి. క్యాట్ గానికి ఒక్కనికే దొరకలేదు. 6 minutes కంప్లీటెడ్. ఫస్ట్ టైం ఒక ప్లాన్ అనుకున్నా కానీ ఫెయిల్ అయిపోయింది. ఒకటేసారి 2 తీసుకొని పోదాం అనుకున్నా. దొరకలే. ఇంతమంది కూడా పెద్ద వేసుకుపోయినా మళ్ళీ పెద్ద 3 6 కీస్ ఖతం. ఇంకా 7 ఉన్నాయి రే. 6 minutes 27 కంప్లీట్. సక్సెస్ఫుల్గా నేనైతే 2 దొరకబట్టుకున్నా. అబ్బా 2 పెద్ద బద్దలే దొరికినాయి నాకు. చూసినా కానీ చూస్తారు. ఒకటి చూసినా కానీ మళ్ళీ ఇంకోటి చూస్తుండు. దొరుకుతాడు అంటే ఉన్నాయా చూసినా కానీ ఇలా ఆల్రెడీ కూడా చూసిండు ఇక్కడ ఉండాలి. మళ్ళీ ఇప్పుడు వీడి చూస్తుండు. అందరికీ నీళ్ళు కూడా జింగ 2 తింటున్నాడు. నా లెక్క అబ్బా కమ్మంది అలా 2 తింటున్నావా? నా 2 నేను తింటున్నా. ఎందుకంటే మన ఎట్లా దొరికాయి అవి కూడా తినాలి అట్లాగా. అలా చెప్పే గిడ సౌండ్ వస్తుంది వస్తాయి. టైర్లో దూరం మంచిగా. ఫస్ట్ ఒకటి దొరికింది కానీ మళ్ళీ దొరకలేవు. గదే ఒకటే దొరికినాయి అందరికి. చాడు దొరికిందా కాలం నేను గిన్నెలు ఎంకలాడుతున్నావు. ఊరికే కెమెరా నాకే పెడతాను. అది గిన్నె దొరుకుతుంది. కండక్టర్ భలే ఉంది జాబ్. ఏం ఫీల్ ఉంది మా వెళ్తున్నావు సైంటిస్ట్ చూసిన గిల్ల సొర్రిండి దాని కింద. నేను చెప్తామనుకున్నా, నువ్వు తీసినావు ఆల్రెడీ. ఇంకోటి చెప్పు ఏమైనా వస్తుంది సాయంత్రం. ఇంకోటి కూడా తీసినావు. నేను చెప్తామనుకున్నది ఇంకోటి చెప్పన్నా. నేను చెప్తామనుకున్నది తీసినావు ఆల్రెడీ. చెప్పు ఆఫీస్ ఎక్కిస్తా.
అది చాలు 2 తిన్నా. సెట్ 13 minutes కంప్లీటెడ్. 7th దొరికింది. పిల్లి గిల్ల వస్తుంది. ఏడ దొరికింది నీకు ఇప్పుడు అది? ఏడ చూసినావు? ఈ బాల్ కింద ఉండే నువ్వు బింగిరి కింద చూసినావు, బాల్ కింద చూడలేదు. జరుపుడు కింద లేదు. ఇంకా 6 ఉంటాయి. అనేది ఎన్నో అవును చెప్పలే. 7 కథం అయిపోయినాయి. అంటే ఇప్పుడు నెక్స్ట్ దొరికితే ఇంకొకటే. అప్పుడు ఒక ఐడియా ఇప్పుడు దాచి పెట్టుకుంటా దాన్ని. ఇంకొకటి దొరికినాక తల ఇంకోటి ఎత్తుకుని పోతా. అట్లా ఉన్నారా? ఇప్పుడు ఎవరు చెప్పారు బయటికి? టైం అయిపోతాయి కదా, నేను టైం చెప్పా. తెలిసి పాకెట్లో పెట్టుకొని మెల్లగా సెట్ చేస్తున్నాడు అప్పుడప్పుడు. నాకు డౌట్ వచ్చింది. ఒకటి చెప్పే, గుర్తునే చెప్పే. గుర్తునే చెప్పు, తర్వాత చెప్పు. బౌల్స్ చూడు, ట్రాన్స్పరెంట్ బౌల్స్ అవి మధ్యలో దొరికింది. నాకు అదే దొరికింది. ఇంకోటి ఏదో పెట్టామన్నా ఒక్కరు దొరుకుతలేదు. ఆకలి అవుతుంది. ఫుటేజ్ చూడాలి పెట్టినా మరి ఒక 4 నాకు మైండ్ లోపట్నాయా? ఇప్పుడు నా వెనక సైడ్ ఉన్నాయా? ఇంకిని అంటే ఉన్నాయని చెప్పు, గంటే లెంకలు ఆడుకుంటా. నీ మీది సైడ్ ఉన్నాయి. మీది సైడు ఎఫర్ట్ చాలా చేయలే కోసం వాడికి అమర్చే అలా ఒక్కటి దొరుకుతున్నా ఏమైనా మీకు చెప్తే రాగే మొత్తం చెప్పకపోతే నాకు కీసన్ వస్తుంది. మొత్తం వర్క్షాప్ మొత్తం చంద్ర చేసారు. ఏడబెట్టినా వర్క్షాపుల్లో పెట్టిరా. ఒక్కటి దొరుకుతలేదు. ఏడు చెప్పాలా? 1 2 3 4 20 minutes completed, last 10 minutes. Arey 20 minutes completed, last 10 minutes. అన్నా చెప్పానా? ఏడునే ఒక్కటి దొరుకుతలేవు. ఇంకా 6 కీస్ ఉన్నాయి.
అన్ని ఈజీగానే ఉన్నాయి మళ్ళా. కాదు గట్ల కాదు. ఇప్పుడు ఒకవేళ నువ్వు కిసోని వీడి మీద కింద పడితే మా పరిస్థితి ఏంది? పెట్టే దాని మీద పెట్టలేగా. ఓకే తెలుసుకున్నామని అడిగిన. ఆల్మోస్ట్ టచ్ చేసి మరీ వచ్చినావు. చెప్తున్నావు దొరకలే జాలి కొద్ది చెప్తుండు. దొరకలే జాలి కొద్ది చెప్తుండు. అట్లా లేదు, అట్లా అసలుకే లేదు. జాలేదు లేదు. మనకు అప్పుడే దొరికింది. ఇంకొకరి కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఇంకోటి దొరికింది అనుకో. ఇప్పుడు ఒకవేళ దొరికిందంటే ఒక్కటే దొరుకుతుంది. అదే జేసఫ్ ఆగి పోయినాం అనుకో, రెండు డబ్బాలు దొరుకుతాయి. 10 నిమిషాలట. ఒక్కటి దొరికిన దాని నేను నెక్స్ట్ నేను ఉరికిపోయి 2 పీసులు తెచ్చుకుంటా. ప్లాన్ మంచిగా ఉంది కానీ ఇంకొకటి దొరకాలి. మన వాళ్ళు మొత్తం చదిరి అంతా, కానీ ఒక్క ప్లేస్ ఏమో మిస్ అవుతుంది. అది ఏమో అర్థమవుతలేదు. ఇటు సైడే పెట్టచ్చు కానీ ఇది ఏడా అనేది దొరుకుతలేదు. గైస్ ఒకవేళ దొరికినాయి అనుకో, 2 నాకే దొరికినాయి అనుకో, గతం 1+3 అవుతాయి. ఒక్క తాళం దొరికితే 3 పీసులు వస్తాయి. ఎంజాయ్ చేయొచ్చు. జింగిరాల చీర దొరికితే నాకు అర్థమవుతుంది. అన్నా ఇప్పుడు ఎన్ని దొరికినాయి? 8 ఇక్కడ నుంచి 2 రే. 2 ఇక్కడ నుంచి 2 దొరికింది. అప్పుడే నేను విగ్రహం చూసిన, జస్ట్ నటించిన వీటి కోసం. యువర్ ప్రాబ్లం. నాకు వచ్చిన ప్రకారం ఇప్పుడు దొరికాయి 2 రే. బంపర్ ఆఫర్ తీసుకొని పోయి ఇంటికి ఇంకా 2 దొరుకుతాయి. జింగడు కొద్దిగా మైండ్ వాడిండు. మరి ఫస్ట్ దొరికింది కానీ జాబ్ పెట్టుకున్నాడు. మరి నువ్వు ఫస్ట్ వచ్చినావు ఆగనుంటివి. టైం అయిపోతుంది, 5 నిమిషాలు ఉంది. 2 నాకు వద్దు. ఇప్పుడు కదా నేనే గెలిచిన. 2 కీస్ ఉన్నాయి. అవి కూడా చాలా ఈజీ ప్లేస్ ఉన్నాయి. ఆరు కాదు, నేను కన్ఫ్యూజ్ అయినా. 2 ఉన్నాయి. లాస్ట్ 2 కీస్ శివార్దాకా 6 కీస్ రాంగ్. అది 11 కీసే మనం పెట్టింది పార్ అనుకుంటున్నా. అప్పుడే దొరికింది నాకు. మరి ఎందుకు పెట్టుకున్నావు? బంపర్ ఆఫర్ ఇప్పుడు ఉన్న 2 పీసులు ఎవరికి ఒకటి దొరికిన 2 పీసులు. ఒకటే కీసా? 2 ఇంకా 2 ఉన్నాయి. అవి కూడా చాలా ఈజీగా ఉన్నాయి. డెడ్ ఈజీ. నాకు మంచిగా దొరికింది కదా గుడిలో కొడితే దొరకదు. ఇంకా అదృష్టం లేదు. ఇక లాస్ట్ టైంకి వచ్చేసి ఇంకా 4 నిమిషాలు ఉంది కాబట్టి ఈ రూమ్ లో లేదు, ఈ రూమ్ లో లేదు. ఇంకా 2 కీస్ ఈ బయటనే ఉన్నాయి. టైసన్ గారి దేవాలయాల్లో కూడా లేదు. ఆ షెడ్లా ఓపెన్ ఏరియాలోనే ఉన్నాయి 2. బంపర్ ఆఫర్ 2 ఉన్నాయి. టైం దగ్గర ఉంటుంది. ఇక ఎవరికి దొరుకుతుందో చూద్దాం. ఇంకా 4 పీసెస్ ఉన్నాయి. వాడికి చెప్తే వాడు ఎందుకుంటున్నాడు. టైం అయిపోయి జాబ్ పెట్టుకుంటున్నావు పైన. వద్దారా తీసుకురానికి వద్దాడా తినలేదు. క్యాట్ గారికి అదృష్టం లేనట్టుంది. KFC చికెన్ టైం అయిపోతే నేనే తింటా. ఇప్పుడే చెప్తున్నా. అయినా సరే టైం అయిపోతే నేనే తింటా. టైం చూసుకొచ్చుకుంటా. ఎందుకైనా బెటర్.
ఇంకా 2 చాలా ఈజీ ఉన్నాయి, డెడ్ ఈజీ. లాస్ట్ 3 minutes ఉంది, చాలా ఎఫర్ట్స్ పెడతారు చూద్దాం. బయట లేదురా, ఒరే బయట లేదురా, లేదు నేను చెప్తారా, లేదు. లాస్ట్ 2.5 minutes. ఏమైంది స్టార్టింగ్ లో? ఫస్ట్ నీకే దొరికిందిగా, సెకండ్ కావన్ చాలా డెడ్లీ ఈజీగా ఉన్నాయి. నేను చూపించిన తర్వాత అరే గిన్నె ఉందా అంటారు. ఏం మజా వస్తుంది మా. ఒకటేనా, రెండేనేగా? ఇంకేం బంపర్ ఆఫర్. అందరికంటే ఎక్కువ తినేది ఎవడు? జింగడేనా? నా తర్వాత దగ్గర పడది. 1 minute 20 seconds టు గో. బంపర్ ఆఫర్, 2 పీసులు. ఆలోచించిన ఆశాభంగం. రావాలి ఆలోచించిన ఆశాభంగం. బంపర్ ఆఫర్. అరే ఇంకో 2 పీసులు తిరగచ్చు. తిని చచ్చిపోదు. చూడు మంచి చూడు. లాస్ట్ 1 minute. చూడ లాస్ట్ 1 minute ఎఫర్ట్ పెట్టారు, దొరుకుతుంది కావచ్చు ఇప్పుడే. లాస్ట్ 4 seconds. డింపి గారు 2 కాళ్ళ మధ్యలో. టైమ్ ఆఫ్. ఇది చేతిలో పట్టుకున్నాక చెప్తాం ఇక. అమ్మయ్య, నేను 2 పీసులు తిన్నా. బంపర్ ఆఫర్ కింద ఇంకా 4 పీసులు వచ్చినాయి నాకు. అరే చెప్తున్నా ప్లేసు, ఆ క్యారల్ కింద పైపులో చూడు లేదు ఉన్నది. అట్లా ఆవిడ అడే పిస్తుంది అది. నేను గిటే కొనా పెట్టినా లేదు, అప్పుడే చూసిన మరి చేతి పెట్టినా ఆనే ఉంది అది. కనబడేటే పెట్టినా. లావట్ అడిగి లావట్, నేను అప్పుడే తీసినవి దొరకలేనా. దీన్ని నెక్స్ట్ చూపిస్తే మాత్రం చచ్చిపోతారు ఇంకా. ఇంకోటి ఎక్కడ చూపియనారా? నీ చేతితో ఆల్మోస్ట్ ముట్టుకొని గాశరం సక్కలేదురా. జింగుడు గారు వంక పైపు ముట్టుకున్నాడు. వంక పైపు అది లావడితే అయిపోవాలి. వాడు పడేసిండు. అది ఎవరికి దొరికిందా వంక పైపు? నీకు దొరికిందా? బాల్ గాయలు ఇచ్చినావు, దాని కింద కీ ఉంది చూడలేదు. శేఖర్ గారు తీసుకున్నాడు. ఇంకొకటి గాయలు ఇచ్చినావు, అది నువ్వే గాయలిచ్చినావు, వాడు తీసుకున్నాడు. ఇంకోటి నువ్వు ఆల్మోస్ట్ దానికి గాయలు ఇచ్చినావు, తీసినావు కూడా దాని కింద చూడలేదు. కూరగాయ దాన్ని ముట్టుకున్నాడు, వాడు తీసుకుంటాడు ఏమనుకున్నాడు, మిస్ అయిపోయాడు. గడపర్రా చూడాలని ఉందా? ఏది నాకేం, వాళ్ళు పడేసి లోపల పంపించారు దాన్ని. అరే గట్టెడి పోతుర్రా, దింపా గట్ట తీరా. గట్ట కింద తీసినావు కాదు రేకు మొత్తం లావటిన్నాడు చూడలే. సో ఫైనల్ గా ఈ ఛాలెంజ్ ఎంత మజా వచ్చిందంటే వీళ్ళకంటే ఎక్కువ నేను ఎంజాయ్ చేసిన కావచ్చు. ఎందుకంటే అదే ఐటమ్ దగ్గర దేవులాడుతారు కానీ వాళ్ళు దాన్ని చూస్తలేరు. నేను వెనక బాల్ కింద కీ ఉండే, నేను దగ్గర ఒక 2 నిమిషాలు దాన్నే ఇస్తున్నాం ఫుటేజ్. వాడిని దాన్ని ఎవరు చూస్తలేరు. ఈ శేఖర్ గారు మెల్లగా వచ్చిన ఆయన మెల్లగా పట్టుకపోయింది. నువ్వు చూసిన ప్లేస్ లో 3-4 బెనిఫిట్ ఉంది. నువ్వు చక్కగా చూస్తలేవు అన్నట్టు. పైపు కింద పెడతావు అంటే పైప్ లో పెట్టావు, నాకేం నేను మొన్న కేఎఫ్సీకి వేరే వారా అంటే కేఎఫ్సీ అంటే ఏంటిది అన్న అన్నాడు. ఇవాళ 2-3 తింటాడేమో అనుకుంటే నీకు గాచారం సరిపోలేదు. ఎప్పుడైనా స్పెషల్గా తోలుకోపోతావు విని. నువ్వేం సో ఇప్పుడైతే లాస్ట్ 2 కేసు మిగిలిపోయినాయి కాబట్టి ఆ 2 కేసు దగ్గర 4 పీసెస్ అయితే ఉన్నాయన్నమాట. ఆల్రెడీ కండక్ట్ చేసినందుకు నాకు కమిషన్ కింద 2 పీసెస్ అయితే వచ్చేసినాయి. పక్క కాలు పక్క అనిపిస్తలేడు. అటు పక్కకి వెళ్ళి ఆడుకోరు. నీకు దొరికితే నాకు ఇద్దరా సో ఫైనల్ గా ఇది గాయ్స్ ఈరోజు ఛాలెంజ్. మీరు ఎంజాయ్ చేసారు అనుకుంటున్నాను. ఎవరికి కాదు రూల్స్ పెట్టుకోలే. గెలిచిన వానికి కండక్ట్ చేసిన వాళ్ళకి కొంచెం.
సో ఫైనల్గా ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఊర్లో వస్తున్నాయన్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్.